జీవంగల నాయన నీకు అక్క చేయండి ప్లీజ్. అక్క అన్మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు, చూడండి ఒకసారి. స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి వందనాలు నాయన. మహిమా స్వరూపుడమైన నా తండ్రి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ నంతటిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల రాజా, ఉదయకాలాన మేము నిజమైన దేవుడవు, సత్యమైన తండ్రివి, ప్రభుడవు నమ్మి విశ్వసించి నేను ఘనపరిచే కృపా సహాయం మాకు దయచేసినావు నాయన. నీకు స్తోత్రాలు. మా మధ్య నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి ఉండటం వలన నా తండ్రి, నీ యందు మేము ఆనందించుచు సంతోషించుచు నిన్ను ఘనపరిచే కృపా సహాయం మాకు దయచేసినావు. నీకు స్తోత్రాలు. జీవం గల దేవ, మరి ఇప్పుడు నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యమును నా తండ్రి మీ యొక్క దాసుని ద్వారా మాతో మాట్లాడబోచున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఆయన నా తండ్రి నా ప్రభా, సిలువ చాటున సంపూర్ణంగా మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మాకు కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానము, శాంతి నా తండ్రి అనుగ్రహించిన తండ్రి, మేము వాక్యానుసారముగా జీవించు వారముగా ఉండునట్లు, నిన్ను వెంబడించు వారముగా నా తండ్రి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము నా తండ్రి ఎంతో ఘనమైనది, ఎంతో గొప్పది నా తండ్రి. నీ వాక్యము నా తండ్రి జీవం గలది. అందును బట్టి నా తండ్రి మేము నమ్మి నిత్య జీవంలో చేరగలుగుటకు నీ కృపా సహాయం అందరికీ దయచేసి నడిపించమని, ఏ ఆటంకము కలగకుండా నా తండ్రి నీ దాసుని ద్వారా నా తండ్రి మా పరిశుద్ధ వాక్యము మేమందరం వినుటకు కృప దయచేయండి. మా హృదయం సిద్ధపరచమని బ్రతిమాలి వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకుని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మన అందరికీ సుపరిచితులండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారు. వారు వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షి. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. దేవుడు అన్నయ్య గారిని బలపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ అన్నయ్య గారిని వెల్కమ్ చెప్తా ఉన్నాం. అన్నయ్య గారు ప్లీజ్ అండి, వెల్కమ్. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల వందనాలు అందరికీ. అలాగే మన తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి కొన్ని రోజుల పాటు మనము బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి లేదా మనం ఆచరించవలసినటువంటి బైబిల్ పరమైనటువంటి ఆత్మీయ పరమైనటువంటి నాయకత్వం గురించి కొన్ని రోజులు మనము మాట్లాడుకుందాం. మనము ఈ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గమనించినట్లయితే, ఈ రోజున సమకాలీనంగా జరుగుతున్నటువంటి విషయాలను మన దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ జరుగుతున్నటువంటి విషయాలను మనం గమనించి చూసినప్పుడు మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాము అంటే, ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఈ నాయకత్వము, సరి అయినటువంటి నాయకత్వము, ఒక బైబిల్ని అనుసరించి ఒక హానెస్టీ
ట్రాన్స్పరెన్సీ, అదే విధముగా ఇంటిగ్రిటీ, యథార్థత కలిగినటువంటి ఒక నాయకత్వం యొక్క అవసరత ఈ రోజున మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందువల్ల అంటే పని చేయడానికి, పనిని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి ఒక దిశానిర్దేశం చేయటము, వారిని ఒక త్రాటి మీదకి తీసుకురావటము, సాధించవలసిన దాని దగ్గరికి నడిపించటము, అది సాధించలేకపోవచ్చు. కానీ దాన్ని సాధించటం కోసం అటువైపు అడుగులు వేయించటము అన్నది నాయకుని యొక్క బాధ్యత కాబట్టి, అందులోనూ తను ముందుండి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఆ త్రోవ దేవుని ద్వారా ఆ మనిషికి బయలుపరచబడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి, అది తెలుసుకున్న వ్యక్తిగా ముందుండి నడిపించేటటువంటి ఒక నాయకుడు ఈ రోజున చాలా అవసరమై ఉన్నది. ఎంత ఎక్కువగా అవసరమై ఉన్నది అనే విషయాన్ని గనక ఆలోచించి చూసినట్లయితే మనందరి హృదయాల్లోనూ ఒకటే ఒక ఆలోచన వస్తుంది. మనకి ఈ రోజున ఉన్నటువంటి నాయకులు అంటే మేబీ ఆఫీసెస్ లో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి లెక్క చూసుకొని, మనకు ఉన్నటువంటి మినిస్టర్స్ దగ్గర నుంచి లెక్క చూసుకొని, ఆ తర్వాత అందరికంటే పైగా ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క విధి విధానాలు, వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఇవన్నీ గమనించి చూసుకున్నప్పుడు మనకి ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది నాయకత్వపు లేమి ఎక్కడ ఉంది అనేది మన మనసులకు అర్థమవుతున్నది. అయితే ఈ రోజున ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే, వింటున్న మనందరము కూడా నాయకులమేనా నిజంగా అనేటటువంటి ప్రశ్న మన మనసులోకి వస్తున్నది. ఎగ్జాంపుల్, ఒక సాధారణ గృహిణి తన ఇంటిని చక్కబెట్టుకుంటున్నటువంటి ఒక గృహిణి నాయకురాలేనా అని అడిగినట్లయితే ఎస్ అనే చెప్పవలసి వస్తున్నది ఈ రోజున. కారణం ఏంటి అంటే, తన బిడ్డల్ని పెంచుకోవటంలోనూ, తన ఇంటిని కరెక్ట్ గా ముందుకు నడిపించటంలోనూ తను చేస్తున్నటువంటి కృషిని బట్టియే అది జరుగుతున్నది కాబట్టి, ఆ బిడ్డ యొక్క ఎదుగుదల కావచ్చు, ఆ బిడ్డ రేపొద్దున ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా మారటం కావచ్చు, రేపొద్దున నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి కావలసిన విధమైనటువంటి మెలకువలు కావచ్చు, అవన్నీ తల్లి చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి వింటున్న మనం అందరము కూడా, లేదు అంటే గనక ఒక రకంగా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ ప్రకారం లెక్క చూసుకున్నట్లయితే, మీరు వినిన కనిన సంగతులను ఇతరులకు బోధించండి అనేటటువంటి మాటలోనే మనకు ఆయన నాయకత్వపు బాధ్యతలను అప్పగించారు అనేది తెలుస్తున్నది మనకి. ఎందుకంటే చెప్పేవారు ఇతరులకు తెలియని విషయాన్ని చెప్తున్నారు కాబట్టి, అది వారి యొక్క మేలు కోసము, వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి విజయం కోసము చేస్తున్నారు కాబట్టి, వారిని మనము నాయకులు అని చెప్పి ఖచ్చితంగా అనొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణముగా అంగీకరించి ఆయన యొక్క వాక్యము ప్రకారము జీవించటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, దాని అర్థము ఎప్పుడో ఒకసారి తప్పు చేయడు అని కాదు, దాని అర్థము ఎప్పుడో ఒకప్పుడు అటు ఇటు వీగిపోడు అన్నది కాదు. అప్పుడు జరిగినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ చేత హెచ్చరించబడిన వాడై తిరిగి సరైనటువంటి మార్గంలోనికి వచ్చి క్షమాపణ ప్రభు వారి దగ్గర నుంచి పొంది తిరిగి ఆ మార్గంలో నడవటము అన్నది ఏదైతే ఉన్నదో అది ఒక నాయకుడికి ఉండబట్టినటువంటి లక్షణము. కాబట్టి ఈ క్రమములో మనం అందరము కూడా అతి మేలైనది, అతి ఉత్కృష్టమైనది, దొంగలు దొంగించలేనిది, ఇంకా ఎవ్వరూ కూడా వారి దగ్గర నుంచి తీసివేయలేనిది ఏదైనా ఉంది అంటే రక్షణ మార్గము. ప్రభువారు చూపించినటువంటి ఆయన యొక్క పరలోక రాజ్యముకు సంబంధించినటువంటి విషయాలు మనకి తెలిసినంతగా చాలా మందికి తెలియదు కాబట్టి, మనం అందరము కూడా వాటిని వారికి బోధించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి, మనం అందరము కూడా ఖచ్చితంగా నాయకులమే. సో బేసికల్లీ మనం అందరము నాయకులమే అన్నది ఒకసారి మన మనస్సులోనికి స్థిరంగా నాటుకున్నట్లయితే, ఎస్, ఒక చిన్న ఊరు ఉన్నది,
ఒక సర్పంచ్ ఉన్నారు, ఆయన అక్కడ నాయకుడే. ఒక పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, ఆయన అక్కడ నాయకుడే. ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి వరకు అక్కడ ఉన్న స్టాఫ్ వరకు అతను నాయకుడే. అదే విధముగా ఒక గృహిణి ఉంది, తను కూడా నాయకురాలే. ఎందువల్ల అంటే ఇంటిని చక్కబెట్టుకోవటం కావచ్చు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏది కొనాలి, ఎటువంటి కూరగాయలు కొనాలి, ఎటువంటి వస్తువులు ఇంట్లోకి రావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, బడ్జెట్ ఎంత, నాది నాకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, దాంట్లోంచి నేను ఖర్చు పెట్టవలసినది ఎంత, ఆ తర్వాత పిల్లల పెంపకం విషయంలోను, ఇంటిని శుభ్రంగా ఉంచటం విషయంలోను, వీటన్నిటిలోనూ ఈ నాయకత్వపు బాధ్యతలను మనము గమనించుకుంటూ ఉంటాం. సో నాయకత్వము అంటే ఏంటి అని గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఏంటి దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని చూసినట్లయితే, మీకు వస్తున్నటువంటి అవగాహన ఏంటి అనేది కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా సరే అన్మ్యూట్ చేసుకొని చెప్పమనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకత్వము అనగానే మీ 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 మైండ్కి వచ్చేటటువంటి కొన్ని పదాలు, లేదా కొన్ని వర్డ్స్, లేదా కొన్ని ఆలోచనలు ఏంటి అనేది నేను తెలుసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ముందుండి నడిపించేవాడు బ్రదర్. ముందుంచి నడిపించేవాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఝాన్సీ సిస్టర్. మళ్ళా తను మాదిరిగా కూడా ఉండాలి. మాదిరిగా కూడా ఉండవాలి ఖచ్చితంగా. ఎస్ బ్రదర్ రమేష్ గారు చెప్పండి. విజన్ పాస్టర్ గారు. విజన్, ఒక దర్శనం కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఎస్. ఇంకా నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉండాలి. తను చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలోనూ ప్రసిద్ధ సిస్టర్ గారు అంటున్నారు, నమ్మకత్వం కలిగి ఉండాలి. లేకపోతే ఇతరులు మనల్ని నమ్మేటటువంటి అవకాశం లేదు. మాటలు చెప్తాడు కానీ ఇతను ఆచరణలో చూపించడు. కాబట్టి నమ్మకత్వం లేని వ్యక్తి అని. ఎస్, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎస్ సిస్టర్, మళ్ళీ చెప్పండి. శ్రద్ధ కలిగి ఉండాలి. చేస్తున్నటువంటి ఆ పనిలో మంచి శ్రద్ధ నైపుణ్యతలు కలిగి ఉండటము, దానిని బట్టే మిగతా వాళ్ళు అతన్ని అనుసరించేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విమలా సిస్టర్ గారు చెప్పిన విధంగా కూడా మంచి శ్రద్ధ కలిగి ఉండాలి. దానిలో ఉన్న మెలకువలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మెరుగ్గా ఎలా చేయగలను అనేది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఓర్పు సహనం ఉండాలి. కాలే పాస్టర్ గారు అంటున్నారు, ఓర్పు సహనము ఉండాలి. చాలా తక్కువ అయిపోతున్నటువంటి రోజులు కదా పాస్టర్ గారు. వినట్లేదు ఎవరు కూడా. ఒక మాట అంటే అమ్మా నన్ను అంటావా అనే విధముగా వారి యొక్క ఆత్రం ఉంది, వారి యొక్క సమాధానం ఉంది. నేను ఎప్పుడు రక్షింపబడ్డానో తెలుసా అనేసి కొంతమంది అనటం చూస్తూ ఉంటాం. నేను చదువుకున్న చదువు ఏంటో తెలుసా, నువ్వేం చదువుకున్నావు నన్ను ఈ మాట చెప్పటానికి అనేసి. ఎంతో ఓర్పు, ఎంతో సహనము అవసరమై ఉన్నది. ఎందుకంటే చేరుకోవలసిన చోటికి చేరగలగాలి అంటే మనలో ఓర్పు లేకపోయినట్లయితే అక్కడి వరకు వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఓర్పు సహనాలు చాలా ఇంపార్టెంట్. సేవకుడై ఉండాలి. సేవకుడై ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ. బలహీనతలను సహించేవాడుగా ఉండాలి. ఎస్ బ్రదర్, బలహీనతలను సహించేవాడుగా ఉండాలి. ఎస్, అగైన్ ఓర్పు సహనమే. ఇతరుల యొక్క బలహీనతల్లో వాళ్ళని ఎద్దేవా చేయటం కాకుండా వారిని తనతో పాటు కలుపుకొని వారి యొక్క బలహీనతకు తన బలము చేకూరుస్తూ ముందుకు నడిపించగలగాలి. సాత్వికుడై ఉండాలండి. హంబుల్ అయి ఉండాలి. ఎస్ ఎస్, సాత్వికత చాలా చాలా ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. ఈ రోజున చాలా, మళ్ళీ అది కూడా చాలా తక్కువగా చూస్తున్నాం మనం. అంటే తనను తాను తగ్గించుకోవటము, అప్పుడు మాత్రమే దేవుడు తనని హెచ్చిస్తాడు అనే విషయము తెలిసి ఉండగలగాలి ఒక నాయకుడికి. లేకపోయినట్లయితే అతన్ని మనము నాయకుడు అంటానికి వీలు లేదు. మంచి దర్శనం కలిగి ఉండాలండి. మంచి దర్శనం కలిగి ఉండాలి. ఏదైతే సాధించాలనుకుంటున్నావో, ఇందాక కూడా ఒక బ్రదర్ చెప్పారు దర్శనం అనేసి. దర్శనము మనల్ని ఒక నిర్దేశిస్తుంది మనకి. మనం ఎటువంటి ఏరియాలో నడవాలి, ఎటువైపు నడవాలి, ఏం చేస్తే ఆ దర్శనాన్ని మనం అచీవ్ చేయగలుగుతాము అనే దాని ప్రకారం మనము ముందుకు సాగటానికి అవకాశం దొరుకుతున్నది. మనము ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూడటానికి ప్రయత్నం చేస్తాం కొన్నాళ్ల పాటు. ఎనీవే, ఎస్. సామర్థ్యం, తనకు అనుగ్రహించబడిన వారిలో ఉన్న టాలెంట్స్ గుర్తించేవాడుగా ఉండాలి, ప్రోత్సహించేవాడుగా. ఎగ్జాక్ట్లీ.
తను సామర్థ్యం కలిగి ఉండాలి. అదే విధముగా ఇతరుల దగ్గర ఏదైనా సామర్థ్యం కనిపెట్టగలిగినప్పుడు ఆ సామర్థ్యాన్ని ప్రోత్సహించటమే కాదు, ఆ సామర్థ్యాన్ని తను అనుకున్నటువంటి లేదా తను షేర్ చేసుకున్నటువంటి ఆ దర్శనాన్ని సాధించటం కోసం అతన్ని ఉపయోగించుకుంటూ అతనికి ఒక సమచోయితమైనటువంటి ఒక స్థానం ఇచ్చి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే సెకండ్ లైన్ లీడర్షిప్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో, అంటే మన తర్వాత ఎవరో ఒకళ్ళు తీసుకొని వెళ్ళాలి ముందుకి నాయకత్వాన్ని, మన తర్వాత ముందుకు నడిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ చర్చ్నే తీసుకోండి, మనం ఒక సంఘాన్నే తీసుకుందాము. ఎంతమంది ఉన్నారు అనేది పక్కన పెట్టినట్లయితే గనక ఒకానొక రోజున మనకి హోమ్ కాలింగ్ ఉంది, మనం దేవుని దగ్గరికి పిలువబడతాము. అప్పుడు ఎవరు కేవలము నా కూతురు లేదా నా కుమారుడు మాత్రమేనా, లేకపోయినట్లయితే నిజంగా సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉన్నట్లయితే వాళ్ళకి ఒక 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 స్థానం ఇచ్చి ఆ సంఘాన్ని ముందుకు నడిపించే వారి కింద చేయటము అన్నది నా యొక్క బాధ్యత కాదా అనేది కూడా నాయకుడు తనను తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. సో ఈ క్వాలిటీస్ అన్నిటినీ గురించి కూడా వీటిల్లో కొన్ని మనం చూసినట్లయితే గనక వాల్యూస్ కనిపిస్తాయి మనకి, కొన్ని నైపుణ్యతలు కనిపిస్తాయి, స్కిల్స్ కనిపిస్తాయి. చాలా సార్లు స్కిల్స్ ని మనము అభ్యసించి నేర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది. కానీ అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కేవలం దేవుడు మాత్రమే నేర్పించగలుగుతాడు. దేవుని దగ్గర మన యొక్క హృదయం బ్రద్దలైతే తప్పితే, దేవుని దగ్గర ఆయన పాదాల యొద్ద కూర్చొని ఇది నాలో లేదే, నాలో ఆ హృదయం రావట్లేదే అని చెప్పి అడిగినప్పుడు మాత్రమే మనకున్న నాలెడ్జ్కి ఆయన కావలసిన దాన్ని ఇచ్చి మనల్ని ఆ రకమైనటువంటి ప్రిన్సిపల్ లేదు అంటే గనక ఆ రకమైనటువంటి వాల్యూ సిస్టమ్ లేదంటే ఆ రకమైనటువంటి ఎథికల్ వాల్యూస్ దగ్గరికి దేవుడు మాత్రమే తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే మనం చాలాసార్లు అంటూ ఉంటాం, క్యారెక్టర్ అంటూ ఉంటాం. చాలా మందిలో సామర్థ్యత ఉండొచ్చు, కానీ ఒక సిస్టర్ గారు చెప్పినట్లుగా నమ్మకత్వం ఉండకపోవచ్చు. ఇంకొంతమందిలో నమ్మకత్వం ఉండొచ్చు, కానీ సామర్థ్యం లేకుండా పోవచ్చు. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తిమోతికి రాస్తూ పౌలు అదే మాటని మాట్లాడతాడు కూడా. నేను నీకు అప్పగించిన దాన్ని నీవు ఇతరులకు అప్పగించాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళై ఉండాలి అంటే సామర్థ్యము నమ్మకత్వము కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అయి ఉండాలి అనేటటువంటి మాటని వాడతాడు. రెండు ఇంపార్టెంట్. ఎవరి దగ్గర ఏది లేమిగా ఉందో గుర్తించటము నాయకుడికి ఉండవలసినటువంటి ఒకనొక సెల్ఫ్ రియలైజేషన్. దాని నుంచి ఏది తక్కువ ఉందో చూసి దాన్ని జోడించుకుంటూ దాన్ని కలుపుతూ అతన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరత ఉన్నది. మేము బిజినెస్ లో ఒక ప్రిన్సిపల్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటి అంటే కస్టమర్ని ఎప్పుడు కూడా లూజ్ చేసుకోకూడదు. కస్టమర్ని మనం లూజ్ చేసుకున్నట్లయితే గనక ఇట్ కుడ్ బి అవర్ ఓన్ పీపుల్, మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళే కావచ్చు. లేదు అంటే గనక అసలు క్రీస్తుని ఎరగని వాళ్ళైనా ఉండొచ్చు. ఎవరైనా సరే మనుషులు హూ ఆర్ అవర్ కస్టమర్స్, మనం వాళ్ళని లూజ్ చేసుకోవటానికి ఎప్పుడూ కూడా యోచించకూడదు. కనీసం అటువంటి ఆలోచన పరిస్థితుల్లోనూ రాకూడదు. మనం ఎప్పుడు ఒక మైండ్ లో ఉండాలి. ఎదుటి వ్యక్తి మాట మాట్లాడుతున్నాడు, ఎదుటి వ్యక్తి అభిప్రాయం కలిగి ఉన్నాడు అంటే ఏదో కారణం ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి మాటలతో అతన్ని ఎంకరేజ్ చేద్దాము, ఎటువంటి మాటలతో మనము మోటివేట్ చేద్దాము, ఏ రకంగా మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రయత్నం చేద్దాము అనేసి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దీస్ 3 terms, మనందరము కూడా ఈఎంఐ యొక్క బాధితులమే కదా. హోమ్ లోన్కో లేకపోతే ఒక బండి కొనుక్కున్నప్పుడు, లేదు అంటే గనక ఒక అవసరత కోసం ఏదన్నా ఒక లోన్ తీసుకున్నప్పుడు ప్రతి నెల ఒక కొద్దిగా అమౌంట్ కడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత అది పూర్తవుతుంది. దాన్ని మనం ఈఎంఐ అంటాం. చాలా మందికి మేబీ ఐ బిలీవ్ దట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ టర్మ్ ఈఎంఐ. సో ఈఎంఐనే మనం గనక ఇక్కడ మనం వాడి చూసుకుంటున్నట్లయితే నాయకత్వంలో ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం చేయటము, ఎల్లప్పుడూ ప్రోత్సహించే వాడి కింద ఉండటము. ఇందాక మీరు చెప్పిన విధంగానే
అబ్బే నీ వల్ల కావట్లేదు అనేసి వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా అలా మోసేటటువంటి గుణము ఒక నాయకుడికి ఉండాలి. వారిని మనతో పాటు మన టీంలో కలుపుకొని నువ్వు కూడా నాకు ఇంపార్టెంటే అన్నటువంటి ఫీలింగ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు కూడా మోటివేట్ చేయాలి. తెలియని విషయాన్ని దాన్ని ఎందువల్ల అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలుసుకున్నందువల్ల జరిగేటటువంటి మేలు ఏంటి అనే దాన్ని ఎప్పుడు కూడా నేర్పిస్తూ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అదే విధముగా పని చేస్తున్నప్పుడు మనం కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మంచి మాట చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు కూడా మనము ప్రవర్తించవలసినటువంటి తీరు లేదా ఎప్పుడైనా కాని విధంగా ప్రవర్తించి ఉన్నట్లయితే అవి గుర్తుకు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా సరైన మార్గంలోనికి తీసుకొచ్చే అవకాశం ఉన్నది దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా కార్యోన్ముఖులను చేయాలి, అంటే మోటివేట్ చేస్తూ తీసుకెళ్ళాలి ముందుకు. కంటిన్యూస్ గా మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే గనక ఒకానొక రోజున మన యొక్క ఉద్దేశాలు ఎదుటి వ్యక్తి చాలా సహజంగా నార్మల్ గా గ్రహించేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు ఒక గొప్ప పార్ట్నర్ మనకి దొరికినట్లుగా అవుతుంది. ఇట్ ఈస్ నెవర్ ఎ వన్ మ్యాన్ షో. అది ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో అవ్వదు లీడర్షిప్ అన్నది. యు నీడ్ టు హ్యావ్ యువర్ ఇన్నర్ సర్కిల్. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ఎవరు ముగ్గురు ఇన్నర్ సర్కిల్ కింద ప్రిఫర్ చేయబడతారు యేసుక్రీస్తు ప్రభు వారికి? గుర్తుందా ఎవరికైనా? ముగ్గురు డిసైపుల్స్. పేతురు, యోహాను, యాకోబు. ఎస్, వాళ్ళ ముగ్గురు కూడా మనకి ఆ రూపాంతరం చెందినటువంటి కొండ మీద కూడా వాళ్ళ ముగ్గురు మనకి కనిపిస్తారు. ఎప్పుడు కూడా వాళ్ళతో మాట మంతనము జరగటము గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఇన్నర్ సర్కిల్ అన్నది కూడా ఇంపార్టెంటే. బట్ అట్ ద సేమ్ టైం బయట ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్నది తెలియకుండా కూడా జాగ్రత్త పడుతూ అందరూ ఇంపార్టెంటే అన్నది చెప్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. మూడవదిగా చూసినట్లయితే ఇన్ఫ్లుయెన్స్, అంటే వాళ్ళని మనము అనుకుంటున్నటువంటి విధానము, మనము ఆ దర్శనం ఏదైతే ఉందో లేదా సాధించవలసినది ఏదైతే ఉందో, చేయవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిలోనికి మీరు ఎందువల్ల పార్టిసిపేట్ చేయాలి అనే దానికోసం అనేసి మనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాము. తెలుగులో ఇన్ఫ్లుయెన్స్ అంటే వి విల్ ఎడ్యుకేట్ దెమ్. సిస్టర్, ప్రభావం చూపటం. ప్రభావం చూపుతూ వాళ్ళ మీద వాళ్ళని నెమ్మదిగా ఆ యొక్క మార్గంలోనికి తీసుకొని రావటము. సో దట్ బెటర్ రిజల్ట్. మనకు కావాల్సింది ఏంటి అంటే పని చేయటం ఒకటే కాదు, ఆ పని సంపూర్ణంగా చేయటం ఒకటే కాదు, కానీ పని చేయవలసిన విధానము, పనిలో ఎవరెవరు భాగస్థులై ఉంటున్నారు అనేది కూడా చూసుకుంటున్నప్పుడు ఇది ఒక మంచి నాయకత్వం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈఎంఐ గుర్తుపెట్టుకోండి, ఎంకరేజ్, మోటివేట్ అండ్ దెన్ ఇన్ఫ్లుయెన్స్. ఈ మూడు విషయాలు ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు గమనించండి, పౌలుని గమనించండి, మోషేని గమనించండి, వాళ్ళ ముగ్గురు ఎప్పుడు ఇదే పని చేశారు. ఈవెన్ దేవుడి యొక్క కోపము ప్రజల మీద రగిలినప్పుడు, అంటే నీ చెయ్యి కురచపరచబడింది, అందువల్ల నువ్వు నీ ప్రజలను బయటికి తీసుకొని వచ్చి నువ్వు ఏదైతే ప్రామిస్ చేశావో ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్ళలేక ఇక్కడ వాళ్ళని చంపేస్తావా అనేసి మిగతా దేశపు ప్రజలందరూ కూడా అనుకోవాలా అనేసి ఇంటర్సీడ్ చేశాడు. అంటే ప్రజల పక్షాన ఎప్పుడూ కూడా నుంచొని ఉన్నటువంటి వ్యక్తిగా మనము మోషేని గమనిస్తాం. నా మినిస్ట్రీ ఏంటి, నా పర్పస్ ఏంటి, నేను ఎవరిని ఎంకరేజ్ చేయాలి, నేను ఎవరిని మోటివేట్ చేయాలి, నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది చాలా ఖచ్చితంగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పౌలు గారు. జెంటైల్ మినిస్ట్రీ నాది, అన్యులకు సువార్తనిచ్చేటటువంటి మినిస్ట్రీ. రోమపత్రికలో పౌలు గారు అంటారు, ఒక మాట అంటారు, నేను అన్యజనులు అనేటటువంటి ప్రీతికరమైనటువంటి అర్పణను నేను దేవునికి అర్పిస్తున్నాను అనేటటువంటి మాట.
సో వెరీ వెరీ క్లియర్. తన యొక్క దర్శనం విషయంలో క్లారిటీ ఉన్నది, తను చేయవలసినటువంటి పని విషయంలో క్లారిటీ ఉన్నది, తనతో పాటు ఎవరు ఉండాలి అనే దాంట్లో క్లారిటీ ఉన్నది. ఒకసారి తప్పు జరిగినా తిరిగి జత చేసుకునేటటువంటి ఆ యొక్క హంబుల్నెస్ ని చూపించాడు పౌలు, చూపిస్తూ ముందుకు తీసుకువెళ్ళినట్లుగా తన యొక్క మినిస్ట్రీని. నో డౌట్ ఈ రోజున మనం ఇంత ఎక్కువగా మనము పౌలు గారు రాసినటువంటి పత్రికల ద్వారా, ఎస్పెషల్లీ రోమా పత్రిక కావచ్చు, కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకోవటానికి, బైబిల్ని అనుసరించినటువంటి కొన్ని సూత్రాలు, లేదు అంటే కనుక డాక్ట్రిన్స్ కొన్ని మనం చాలా చక్కగా నేర్చుకోవటానికి ఉపయోగపడేటటువంటి పత్రికలు ఆయన మాత్రమే రాయగలిగారు అంటే కారణము ఆయన చూపినటువంటి నాయకత్వపు విలువలు అనేసి తెలుసుకోగలుగుతున్నాము. నాయకుడు మాత్రమే డిసైడ్ చేయగలుగుతాడండి ఏంటంటే అది గ్రోత్, ప్రోగ్రెస్ అండ్ దెన్ సక్సెస్. ఎదుగుదల, ముందుకు సాగటము, విజయము. ఈ మూడు జరిగి తీరాలి అంటే ఖచ్చితంగా నాయకుడు మాత్రమే చేయగలుగుతాడు ఈ పని. ఎందుకంటే అతని యొక్క రూట్, అతని మనస్సులో ఉన్నటువంటి ఒక మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ చూసి ఉన్నాడు. అతను ఆ దర్శనాన్ని చూసి ఉన్నాడు, ఏమి సాధించాలి అనేది. ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనం. విమానం కనుక్కున్నటువంటి రైట్ బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి పేరు రైట్ అనేది వాళ్ళ పేరు. వాళ్ళిద్దరూ దర్శనములో చూడగలిగారు. ఒకానొక రోజున చాలా సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఒక కొండపై నుంచి విమానము టైపులో ఉన్నటువంటి ఒక ఆకారాన్ని వాళ్ళు సృష్టి చేసి వాళ్ళు వదిలారు. అది గాలి యొక్క ఒత్తిడిని, గాలిని ఆసరా చేసుకొని తనకున్నటువంటి పవర్ని యూటిలైజ్ చేసుకుంటూ చాలా దూరం ఎగరటాన్ని గమనించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ రోజున ఏరోప్లేన్ ఏదైతే ఉందో, ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కుతున్నాము, వాటిని యూటిలైజ్ చేసుకుంటున్నాం. మనం ఎటువంటి భయము లేకుండా ఎక్కగలుగుతున్నాం ఈ రోజున అంటే ఆ రోజున రైట్ బ్రదర్స్ చూసినటువంటి దర్శనం. కాబట్టి ఈ గ్రోత్ అంటే ఈ ఎదుగుదల జరగాలన్నా సరే, ఒక ప్రాజెక్ట్ లో కానీ, ఒక విషయంలో కానీ, లేదా ఒకరిని సాధించే విషయంలో అది ముందుకు సాగాలన్నా, ఆ తర్వాత ఆఖరికి దాంట్లో విజయం సాధించాలన్నా సరే ఖచ్చితంగా లీడర్ డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే అతను జరగవలసిన విషయాన్ని ఈ రోజున ముందే చూస్తాడు. లైక్ మీరు ఇంకో విషయం గమనించండి. మనం ఎప్పుడన్నా ఇల్లు కట్టించాలనుకున్నాము, లేదా చర్చ్ కట్టించాలనుకున్నాము, ఏదన్నా ఉంటే ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? అతను ఆ స్థలాన్ని చూస్తాడు. ఆ స్థలంలో అతను మనసులో ఊహించడం బిగిన్ చేస్తాడు. ఓకే, ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ సైడ్ ఏమన్నా డ్రాయింగ్ రూమ్ వస్తుంది, ఇక్కడ ఏమన్నా మన వంటిల్లు వస్తున్నది, ఇక్కడ ఏమన్నా బెడ్రూమ్ వస్తున్నది, ఇక్కడ ఏమన్నా బాత్రూమ్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పిల్లర్స్ అవసరం ఉన్నది, ఈ పిల్లర్ గది మధ్యలో రాకుండా ఉండటం కోసం ఈ పని చేయవలసిన అవసరం ఉన్నది అనేసి టోటల్ గా ఒక స్థలాన్ని చూసి ఎలా అయితే తన యొక్క ఇమాజినేషన్, ఊహతో దాన్ని డిసైడ్ చేస్తాడో ఆ యొక్క కట్టడాన్ని, అదే విధముగా ఒక లీడర్ కూడా రేపొద్దున ఏమి మనము సాధించాలనుకుంటున్నాము, ఏమి చెయ్యాలనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్ళి ఆగాలనుకుంటున్నాము మనము అనేది అతని యొక్క రూట్ మ్యాప్ చాలా క్లియర్ కట్ గా ఉంది. కాబట్టి ఆ గ్రోత్, ప్రోగ్రెస్ అండ్ దెన్ సక్సెస్, ఈ మూడు కూడా మూడు డిఫరెంట్ టర్మ్స్. మనము బిబ్లికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నట్లయితే, బైబిల్ పరంగా గనక మనము ఎదుగుదల, ముందుకు సాగటము, ఆ తర్వాత విజయము గురించి మాట్లాడుకున్నట్లయితే, నేను మొన్న ఒక వీడియో చూడటం జరిగింది. దాంట్లో దీని గురించినటువంటి వివరణ చాలా చక్కగా ఉంది. మనం చూస్తున్నట్లయితే గనక గ్రోత్, ప్రోగ్రెస్, సక్సెస్ మూడు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గానే కనిపిస్తున్నాయి. పెరుగుతుంటే సక్సెస్ వస్తున్నట్లే, ముందుకు సాగుతున్నట్లయితే సక్సెస్ వస్తున్నట్లయితే, సక్సెస్ అయ్యాము అంటే గ్రోత్ ఉంది, ప్రోగ్రెస్ ఉన్నట్లే. బట్ యాక్చువల్గా ఈ మూడిటి యొక్క టర్మ్స్ ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, పుట్టిన ప్రతి ఒక్కటి కూడా ఎదుగుతూనే ఉంటుంది.
కాబట్టి గ్రోత్ అన్నది, మన దేశ జనాభా పెరిగింది, నెంబర్ 1 అయ్యాం మనం ఇప్పుడు. గర్వకారణమో కాదో తెలియదు కానీ గ్రోత్. డస్ ఇట్ మీన్ సక్సెస్? అది విజయమా? కాకపోవచ్చు. కాబట్టి నేను చిన్నప్పుడు 2.5 కేజీలో 3 కేజీల దగ్గర ఉన్నాను, ఇప్పటికి 71 కేజీల దగ్గరకు వచ్చాను. గ్రోత్, పెరిగాను నేను. లేదు అంటే గనక నేను బిగించేసినప్పుడు నా యొక్క సంపాదన ఒక 1000 రూపాయలు, ఈ రోజున 10,000 రూపాయలు. గ్రోత్, పెరగటాన్ని గమనించాను నేను. మేమిద్దరమే మొట్టమొదటిగా, ఇప్పుడు మేము 3 అయ్యాము. గ్రోత్. Now may not be growth, may not be success. కాబట్టి ప్రోగ్రెస్ అంటే ఏంటి అనే దాన్ని చూద్దాం. గ్రోత్ అంటే పెరగటము, పెరగటము అంటే నాకున్న ప్రతిదీ ఎక్కువ అవటం. ప్రోగ్రెస్ అంటే ఈ యొక్క గ్రోత్ లో దానికి నాతో పాటు ఇంకొంతమందిని ఆ గ్రోత్ లోనికి తీసుకురాగలగటం. ఫర్ ఎగ్జాంపుల్, మా కంపెనీ ఉంది, నేను ఈ కంపెనీలో ఉన్నటువంటి మందులను అమ్మటం ద్వారా నేను లాభాన్ని ఆర్జిస్తున్నాను. ఆ లాభములో సరైనటువంటి వాటా ఇస్తూ, వారు కూడా సంతోషంగా ఉండేటట్లు చూస్తూ, వాళ్ళని నాతో పాటు ముందుకు తీసుకువెళ్తూ 17, 18, 20 సంవత్సరాల నుంచి నాతో పాటు వాళ్ళు పనిచేసే విధంగా వారి యొక్క మైండ్ సెట్ ని ఉంచుతూ ముందుకు తీసుకొని వెళ్తుంటే అంటే ప్రోగ్రెస్ అవుతున్నాం. ఈ ప్రోగ్రెస్ లో వాళ్ళు ఆనందిస్తున్నారా? ఆనందిస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా గ్రోత్ వస్తున్నదా? వస్తున్నది. ఇదివరకు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు కొనుక్కోగలిగారా? కొనుక్కోగలిగారు. ఈ రోజున వాళ్ళకి మొట్టమొదటిగా వాళ్ళ దగ్గర బండి ఉండేది, ఈ రోజున కారు ఉందా? ఎస్, వాళ్ళ దగ్గర కారు. నౌ అట్ ద సేమ్ టైం దీన్ని మనము బిబ్లికల్ గా అన్వయించి చూడటానికి ప్రయత్నం చూసామనుకో, చర్చ్ లో ఎక్కువ మంది మెంబర్స్ వస్తున్నారు, చర్చ్ గ్రో అవుతా ఉన్నది. ఈ గ్రో అవుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొంతమందికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పారు, వాళ్ళు మళ్ళీ యాడ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు చర్చ్ ఏం చేస్తున్నది? సంఘము ముందుకు వెళ్తున్నది, ఒక ప్రాపర్ డైరెక్షన్ లో ప్రోగ్రెస్ అవుతూ ముందుకు వెళ్తున్నది అనే దాన్ని మనము తెలుసుకుంటున్నాం. సక్సెస్ అంటే విజయం. ఎప్పుడైతే మనము పెరుగుతూ ఉంటామో, ముందుకు వెళ్తూ ఉంటామో, ఈ రెండిటికి తోడు ప్లస్ ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, మనకి ప్రభువు నిర్దేశించినటువంటి వాల్యూ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మనకి ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు వాటిని కలిపితే దాన్ని మనము విజయము అని చెప్పి అనగలుగుతాం. సో గ్రోత్ పెరగటము, ప్రోగ్రెస్ ముందుకు సాగటము, సక్సెస్ అంటే దీనికి మనము మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఎథికల్ వాల్యూస్, ఒక మనిషి కింద ప్రవర్తించటము, మానవతకి సంబంధించినటువంటి విషయాలను పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళటము, దీన్ని మనము సక్సెస్ అంటాం. ఇన్ ద సిమిలర్ మేనర్ ఒక మనిషి తన యొక్క ఆత్మలో ఒక స్థైర్యతను తెచ్చుకోగలిగినట్లయితే, ఎస్, నేను ఈ రోజున మరణానికి భయపడను. ఎందువల్ల అంటే మరణం అంటే ఇక్కడ నేను కనులు మూయటము, దేవుని దగ్గర కనులు తెరవటం మాత్రమే. ఇది రెప్పపాటు కాలంలో జరిగేటటువంటిది. కాబట్టి నేను నా యొక్క విలువలను నేను ఎక్కడా కూడా రాజీ పడను. నాకు ప్రభువు నేర్పించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు గనక నేను పలానా పాస్టర్ గారి దగ్గర నుంచి, పలానా అన్న దగ్గర నుంచి, పలానా అక్క దగ్గర నుంచి గనక నేను నేర్చుకున్నట్లయితే వాటిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అనేటటువంటి ఒకానొక గ్రేటెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో, దాన్ని మనము విజయం కింద మనము చెప్పవచ్చు. తెలియకుండానే చాలా మంది మన యొక్క జీవన శైలిని చూస్తూ ఉంటారు. మన జీవన శైలిని బట్టి, మన మాటను బట్టి, మన యొక్క వ్యవహారము, మన యొక్క ప్రవర్తనను బట్టి ఖచ్చితంగా వాళ్ళల్లో ఈ దేవుడు ఎవరో చూడాలి, తెలుసుకోవాలి, అందువల్ల వినటానికి మనము వెళ్దాము అనేటటువంటి ఒక జిజ్ఞాస పుట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడింటిని మనము సెపరేట్ గా చూస్తూ ఎక్కడికి మనము నడిపించవలసినటువంటి అవసరత ఉంది అనేది చూసుకుంటూ ముందుకు సాగినట్లయితే
ఇది ఒక సరి అయినటువంటి, ఒక అద్భుతమైనటువంటి నాయకత్వపు వ్యవహారాన్ని మనము చేస్తున్నట్లుగా మనము చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే, బైబిల్ని అనుసరించి, బైబిల్లోని సూక్తులను అనుసరించి, బైబిల్లోని మాటలు, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. లైక్ 7 హ్యాబిట్స్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని కావచ్చు, లేదా 1 మినిట్ మేనేజర్ కావచ్చు, లేదు అంటే కనుక యూ కెన్ విన్ అనేటటువంటి పుస్తకం కావచ్చు. ఈ పుస్తకాలన్నిటినీ మనము స్టీవెన్ కోవే అనేటటువంటి రచయిత రాసిన పుస్తకాలు కావచ్చు, వీటన్నిటినీ కనుక క్రోడీకరించి చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ బైబిల్. ఎస్, బై ద వే వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదించారు కూడా. బట్ యట్ ఈ రోజున బైబిల్ని మనము రెగ్యులర్గా చదువుతున్న మనము, బైబిల్ గురించినటువంటి విషయాలను వింటున్నటువంటి మనము, ఎక్కడో కావలసినటువంటి గ్రోత్ రావట్లేదు, కాబట్టి ప్రోగ్రెస్ అవ్వట్లేదు, కాబట్టి సక్సెస్ దగ్గరికి మనము వెళ్ళలేకపోతున్నాం, విజయం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడో మనలో ఇందాక మనం అనుకున్నటువంటి క్వాలిటీస్ అన్నిటినీ కనుక మనము నెమరు వేసుకున్నట్లయితే, మేబీ సమ్వేర్ మనలో సహనం లేదా నా యొక్క ఓర్పు ప్రాబ్లమెటిక్ గా ఉందా, లేదు అంటే కనుక ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసినప్పుడు నేను ఈర్ష్యపడుతున్నానా, లేదా ఎదుటి వ్యక్తికి ఎవరినైనా మెచ్చుకున్నప్పుడు నా యొక్క మనస్సు ఆనందించటం చాలా దూరమైనటువంటి విషయము, నాకు ఎక్కువగా బాధేస్తుందా, అరే నన్ను అనట్లేదే, నన్ను గుర్తించట్లేదే అనేసి. లేకపోయినట్లయితే నాకు కావలసినటువంటి మర్యాద ఇవ్వట్లేదు అనేటటువంటి ఒకానొక భావంలోనికి వెళ్ళిపోతున్నామో మనము, లేదు అంటే అసలు మన యొక్క దర్శనము, మన విజన్ ఏదైతే ఉందో అదే సంకుచితమైనదా, అది కేవలము నీకు నీ కుటుంబానికి సంబంధించింది మాత్రమేనా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేసుకోగలగాలి. లేకపోయినట్లయితే మనము పొందవలసినటువంటి ఆ యొక్క ఘనత ఏదైతే ఉందో దేవుని దగ్గర, ఆయన నుంచి అందుకోవలసినటువంటి బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కోల్పోయేటటువంటి అవకాశం ఉన్నది. డెఫినెట్ గా పరలోకంలో కూడా అల్పులు ప్లస్ లేదు అంటే గనక ఘనత వహించిన వారు ఉంటారు అనేది బైబిల్ మనకి చెప్తున్నది. కాబట్టి ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి ఆ వర్స్ ని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందామా? ఆకాశమును భూమియు గతించిపోయినని గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానిని మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. బస్. కాబట్టి మనకి చాలా క్లియర్ కట్ గా ఈ వచన భాగము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా విశదపరచబడింది. మనం తెలుసుకున్నాము. ఏమని తెలుసుకున్నాము అంటే, పరలోకములో అల్పులు ఉంటారు, అత్యధికులు ఉంటారు, గొప్పవారు ఉంటారు. మేబీ మనం ఈ రోజున ఉన్నటువంటి కండిషన్ లో లెక్క చూసుకున్నట్లయితే లాస్ట్ బెంచ్ లో ఇన్సిగ్నిఫికెంట్ గా కూర్చొని ఉండే వాళ్ళు ఉంటారు, లేదా మొట్టమొదటి రోలో ప్రభు వారి పక్కన, లేదు అంటే గనక అపోస్తుల పక్కన కూర్చుండే వాళ్ళు ఉంటారు
అంటే మన ఇమాజినేషన్ ని మనం వర్క్ చేస్తే. ఇది బైబిల్లోంచి నేను చూపించలేను, బట్ కొద్దిగా మనం ఊహించి చూసినట్లయితే మనకి ఒక 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 ఘనత దేవుడు ఇస్తానంటున్నాడు, ఒక కీర్తి మహిమ మనకి కిరీటంగా ఇస్తానంటున్నాడు దేవుడు. నా కోసం బహుమానాలు సిద్ధపరచబడి ఉన్నాయి, నా కోసమే కాదు ఆయన్ని అనుసరించి జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అనేసి పౌలు భక్తుడు అంటున్నాడు. వీటిని క్రోడీకరించి మనం చూసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము మన యొక్క దృష్టి ఇక్కడే ఆగిపోయింది. మన యొక్క విశ్వాసము ఈ భూమి వైపే ఉంది. మన యొక్క విశ్వాసము ఈ భూమి వైపు ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీదనే ఆధారపడి ఉన్నది. కానీ ఎక్కడో మనం పొందవలసినటువంటి అతి భాగ్యమైనటువంటి విషయాలు వాటి మీద మన యొక్క దృష్టి ఉండట్లేదు. కాబట్టి ఏం జరుగుతున్నది ఇక్కడ? మనకి గ్రోత్ రావచ్చు, అంటే డబ్బు బాగా ఉండుండొచ్చు, లేదు అంటే గనక విపరీతమైనటువంటి ఆస్తి ఉండొచ్చు, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉండొచ్చు, ప్రోగ్రెస్ అవుతూ ఉండొచ్చు, చర్చికి కూడా యాడ్ అవుతూ ఉండొచ్చు. చర్చిలో 1000 మంది 2000 మంది ఉండొచ్చు. ఫైన్, బట్ సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద సక్సెస్ థింగ్. ఈ విజయము ఏదైతే ఉందో, అంతిమ విజయము అన్నది అంతిమముగా ఇట్ విల్ బి డిసైడెడ్ బై గాడ్ అన్నది మనం తెలుసుకోలేకపోతున్నామా? కానీ తెలుసు, మనకి 100% తెలుసు, తెలుసుకోలేకపోవటం లేదు. అంటే మనకి ఏం జరుగుతున్నది అంటే మనం రాజీ పడిపోతున్నాం. వేరొకళ్ళ యొక్క లేదా మనుష్యుల యొక్క మెప్పు కోసము వారి నుంచి నాకు ఏదో ఒకటి అవసరత ఉన్నది కాబట్టి నా యొక్క విలువల్ని నేను నీరు కార్చినట్లయితే, నేను చేయకూడనటువంటి పనులను వారి నుంచి నాకు అవసరత ఉన్నది కాబట్టి ఆ పనులను నేను చేసినట్లయితే, హౌ దిస్ ఈస్ పాసిబుల్? ఫర్ ఎగ్జాంపుల్, చాలా మొట్టమొదట్లో మేబీ అరౌండ్ సమ్ 3 years బ్యాక్ అనుకుంటా, మా మదర్ బ్యాప్టిజం తీసుకుంది. 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాట. తను ఏదన్నా ఒక దసరాకి సంబంధించినటువంటి ఉత్సవం అపార్ట్మెంట్ లో జరుగుతుంది అనుకోండి, దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత గణేష్ విగ్రహము అక్కడ జరిగేటటువంటి వ్యవహారాల్లో వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చునేది. దాన్ని చూసి అభిరామ్ అనేసేసి నా అల్లుడు ఉన్నాడు, మా చెల్లి వాళ్ళ కొడుకు. వాడు అడిగాడు మా అమ్మని, అమ్మా నువ్వు జీసస్ క్రైస్ట్ ని ఆరాధిస్తున్నావా లేకపోతే ఈ దేవుళ్ళని ఆరాధిస్తున్నావా అని చెప్పి అడిగాడు. వాడు అప్పుడు చదువుతున్నది 2nd డిగ్రీ, 2వ సంవత్సరం డిగ్రీ మాత్రమే చదువుతున్నాడు వాడు అప్పుడు. మా అమ్మ చెప్పింది అది నాకు ఇష్టము అని చెప్పింది. అంటే మన ఇష్టము మీద లేదా నాయకత్వం నేర్పవలసినటువంటి మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుందా బైబిల్ దాని యొక్క విలువలు, లేకపోతే దేవుడి మీద ఆధారపడి ఉంటాయా? దేవుడే నన్ను ఆ స్థానంలో పెట్టినట్లయితే, దేవుడే నాకు కావలసినటువంటి నా ఆత్మకు కాపుదల అనుగ్రహము ఇచ్చి రేపొద్దున నువ్వు నాతో ఉంటావు అన్నది చెప్పింది నేను విశ్వసించినట్లయితే గనక దాన్ని భయము లేకుండా నేను చెప్పలేనా? దాన్ని ప్రజలు హర్షించరా? ఎస్, ఆ మనిషి యొక్క విధానం అది. ఆ మనిషిది ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దాంట్లో తప్పే ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ఆ మనిషి సరైనటువంటి నాయకత్వపు విలువలను ఆచరిస్తూ వెళ్తున్నంత సేపు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఆలోచన చేయరా? అంటే అంత మూర్ఖత్వంలో ఉంటారా మిగతా వాళ్ళు? ఉండరు అంటానికి ఉదాహరణ ఇది. ఆ తర్వాత మా అమ్మతో నేను, నా భార్య, ఆ తర్వాత పాస్టర్ గారు అందరము నెమ్మదిగా మాట్లాడిన తర్వాత ఈ రోజుకి ఇప్పటికీ తను ఎస్ అది సరైన విధానం కాదు, నేను ఇతరులను సందేహించేటటువంటి లెవెల్లోకి తీసుకెళ్తున్నాను, ఒక అనుమానము కలిగే విధంగా నేను ప్రవర్తిస్తున్నాను, అలా ప్రవర్తించకూడదు. నేనైతే ఒక పడవలో ఉండాలి, 2 పడవల్లో నా యొక్క కాళ్ళు వేయకూడదు. నేనున్నటువంటి ఆ ఒక్క పడవలో నాకు కావలసినవన్నీ సమృద్ధిగా ఇవ్వగలిగేటటువంటి
అవకాశము దేవుని దగ్గర ఉన్నది. దేవుడు అటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. దేవుడు నా పట్ల నమ్మకత్వంతో ఉన్నాడు కాబట్టే నాకు వీళ్ళందరి ద్వారా ఇవి నేను తెలుసుకునేటట్లు చేశాడు అనేటటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి తను కొద్దిగా నెమ్మదిగా అవన్నీ తగ్గించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 0 దగ్గరికి తీసుకొచ్చింది. రోజున ఉదయకాల ప్రార్థనలు కావచ్చు, లేదు అంటే కనుక చర్చ్ లో వర్షిప్ విషయంలో కావచ్చు, లేదు అంటే తన యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇంక్రీజ్ అవ్వటాన్ని, గ్రో అవ్వటాన్ని, అవి ముందుకు సాగటాన్ని, ప్రోగ్రెస్ అవ్వటాన్ని కూడా మేము చూడగలుగుతున్నాం. ఇదివరకు డబ్బులు ఖర్చు పెట్టేది కాదు క్యాలెండర్స్ కొనటానికి. ఇప్పుడు కొన్ని క్యాలెండర్స్ కొని ఎవరికో ఒకరికి ఇవ్వడానికి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వడానికి, వాళ్ళకి అలాగే తనకి తెలిసిన విధానంలో చేయగలుగుతుంది. షీఈస్ ఓన్లీ 4th క్లాస్ స్టడీ పర్సన్ అన్నమాట. బట్ స్టిల్ తను ఒక నాయకత్వపు బాధ్యతని నిర్వర్తించగలుగుతుంది. ఆ తర్వాత నాలో ఉన్నటువంటి ఈ విషయాలను నేను సరి చేసుకోవాలి అన్న విధంగా ఎదుటిగా ఉన్నటువంటి పాస్టర్ గారు కావచ్చు, మేం కావచ్చు, కొద్దిగా తనకి చెప్పడం వల్ల ఇది సాధ్యపడింది. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ మన యొక్క నాయకుడు తన యొక్క విలువలను నీరు కార్చి అయినా సరే దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి అనుకోవటము, దానంత బుద్ధి పొరపాటు ఇంకోటి ఏమీ లేదు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మనము విశ్వసించకూడదు. అటువంటి విషయాల్ని మనం విశ్వసించినట్లయితే మనలో కూడా ఏదో ప్రాబ్లం ఉంది. నేను విశ్వసించినట్లయితే నాలో కూడా ఏదో ఒక లోపం ఉంది. మనం ముందుకు వెళ్తున్నప్పుడు మేబీ నెక్స్ట్ టైం కానీ ఆ నెక్స్ట్ టైం కానీ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఆ వీడియో లెక్క ప్రకారం మీరు అవునా అయితే ఇట్ ఈస్ ఓకే అనే లెవెల్కి మీరు వచ్చేసే అవకాశం ఉన్నది. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఇట్ ఈస్ నాట్ సో. అది అలా కాదు అనేది తెలుసుకోగలుగుతున్నాం మనం. మనకి బైబిల్ చెప్తున్నటువంటి లీడర్షిప్ ఎటువంటి లీడర్షిప్ గురించి చెప్తున్నది అంటే సర్వెంట్ లీడర్షిప్ గురించి చెప్తున్నది. అంటే సేవా నాయకత్వం గురించి చెప్తున్నది. మనకి సేవకుడిగా ఉంటూ నాయకత్వాన్ని నెరపవలసిన అవసరత యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించారు. రెండవదిగా మనకి స్టివర్డ్ లీడర్షిప్ నేర్పించింది మనకి బైబిల్. గృహ నిర్వాహకుడుగా ఉంటూ నాయకత్వం చేయవలసినటువంటి అవసరతను మనకి చూపించింది బైబిల్. మనకి నీ దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో అది దేవుడిచ్చినది అయినట్లయితే గనక దేవుడే దానికి సమర్థత ఇచ్చాడు కాబట్టి నీకు సంపాదించుకోవటానికి, భాగ్యము సంపాదించుకోవటానికి జుట్రానమీ ప్రకారము, దెన్ పార్టిసిపేట్ యాజ్ ఎ స్టివర్డ్. నీకు అనుగ్రహించిన దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని తిరిగి ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండు అనే విషయాన్ని స్టివర్డ్ లీడర్షిప్ అని చెప్పి మనం చెప్తాం. మూడవదిగా బైబిల్ మనకి నేర్పించింది ఏంటి అంటే లీడర్షిప్ సాక్రిఫిషియల్ లీడర్షిప్ గురించి మాట్లాడు. తనని తాను ఉపేక్షించుకునేటటువంటి లీడర్షిప్, తనని తక్కువగా చేసుకుంటూ చూస్తూ ఎదుటి వాళ్ళ అభివృద్ధిని కోరుకునేటటువంటి లీడర్షిప్. మీరు గమనించి చూడండి, ఈ 3 విషయాల్లోనూ ఒక గొప్ప క్లారిటీ మనకి బైబిల్ మొత్తం ఇస్తూ వచ్చింది. సేవా నాయకత్వం కావచ్చు, గృహ నిర్వాహకత్వపు నాయకత్వం కావచ్చు, లేదు అంటే గనక సాక్రిఫిషియల్ లీడర్షిప్ కావచ్చు, సాక్రిఫైస్ చేసేటటువంటి లీడర్షిప్ కావచ్చు. నాకు తెలిసిన వాళ్ళందరూ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నా మిత్రులందరూ, ఇప్పుడు వింటున్నటువంటి మీ అందరూ కనుక మంచి గ్రోత్ ఉంది, చాలా ఎక్కువ ఎదుగుదల ఉంది మీ జీవితాల్లో, అసలు ఊహించలేనటువంటి ప్రోగ్రెస్ మీరు ముందుకు సాగుతున్నట్లయితే, అతి అద్భుతమైనటువంటి విజయాల వైపు ఆ మార్గంలో మీరు నడుస్తున్నట్లయితే, ఆల్రెడీ ఆ విజయానికి సంబంధించినటువంటి ఫలములు మీరు అనుభవిస్తున్నట్లయితే, నాకు అసలు ఇంకేమీ అక్కర్లేదు. ఎందువల్ల అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కావాల్సినవన్నీ మీ దగ్గర నుంచి దొరుకుతాయి. నేను దేని గురించి పాటుపడాల్సినటువంటి అవసరం లేదు. నేను దేని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. ఒక నిజమైనటువంటి నాయకుడికి తన క్రింద ఉన్న వాళ్ళు, తనతో పాటు ఉన్న వాళ్ళు, తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు
తను చూపిస్తున్నటువంటి దర్శనాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తున్న వాళ్ళందరూ కనుక పైకి వస్తున్నంత కాలము తను అసలు చింతించవలసిన అవసరం లేదు, దేని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు, నా అవసరమే లేదు, దాని గురించి ఆలోచించినటువంటి అవసరమే లేదు. ఎందువల్లంటే తన యొక్క అవసరతలన్నీ కూడా చాలా ఖచ్చితంగా తనతో పాటు ఉన్న, తనతో పాటు నడుస్తున్న, తన వెనకాలగా ఉన్నటువంటి ఆ యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూసుకుంటారు. అండ్ మైండ్ యూ, ఈ ప్రిన్సిపల్ ఈ రోజున ఒక జాతీయ పార్టీ అనుసరిస్తుంది. అందువల్లనే కరప్షన్ ఛార్జెస్ ఉండవు ఆ జాతీయ పార్టీలో. మీరు గమనించడానికి చూడండి. తక్కువని చెప్పి దేన్ని పక్కన తోసేమాకండి. దాంట్లో ఉన్నటువంటి ఎందువల్ల వీళ్ళు విజయం సాధించగలుగుతున్నారు, ఎందువల్ల వీళ్ళు ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నారు, ఎందువల్ల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కి ఇంత ఎక్కువగా ఆదరణ దొరుకుతుంది ప్రజల దగ్గర నుంచి అని చూసినప్పుడు మనకేం తెలుస్తున్నది అంటే అక్కడ జీరో కరప్షన్ లో నడుస్తున్నది. ఆ జీరో కరప్షన్ లో ఏం జరుగుతున్నది అంటే మనం చూస్తున్నప్పుడు ఎస్, ఆ విలువలైతే ఉన్నాయి కదా అనేటటువంటి భావన మనకి కనిపిస్తున్నది. సో లీడర్షిప్ ఈజ్ అబౌట్ 3 things. ఈ 3 విషయాలు కూడా మనము ముందు మాట్లాడతాము. అదే విధంగా మనం మాట్లాడుకున్నటువంటి అన్ని విషయాలని కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాము యాజ్ వి గో ఫార్వర్డ్. మన యొక్క ఆత్మీయ నాయకత్వంలో 3 భాగాల కింద చూసినట్లయితే సేవా నాయకత్వము, గృహ నిర్వాహకత్వపు నాయకత్వము, సాక్రిఫిషియల్ తనని తాను ఉపేక్షించుకునేటటువంటి నాయకత్వాన్ని మనము గమనించడానికి చూసుకుంటూ ఉంటాం. మనం తర్వాత లీడర్ ఉండవలసినటువంటి ఒకానొక ఇదేంటి అంటే కాన్ఫిడెన్స్. అతి అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ తన దగ్గర ఉండాలి. అండ్ కేవలం అది నాలెడ్జ్ ద్వారా వస్తుంది. నాలెడ్జ్ మనము అనేక సోర్సెస్ నుంచి మనము విషయ పరిజ్ఞానం తీసుకోవచ్చు. నాలెడ్జ్ కి కనుక మనము అప్లికేషన్ యాడ్ చేసినట్లయితే అదే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, దాన్నే జ్ఞానము అని అన్నాడు దేవుడు. ఆ జ్ఞానము మనకి కొదువుగా ఉన్నట్లయితే, ఆయన్ని అడిగినట్లయితే, యాకోబు పత్రిక చెప్తున్నది 1వ అధ్యాయంలో, మీరు అడగండి దాన్ని ధారాళముగా నేను దయచేస్తాను అనే మాట. ధారాళముగా దయచేసేటటువంటి దేవుడు ఆయన. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అని చెప్పి మాట్లాడుతున్నది ఆ మాట. కాబట్టి ఎప్పుడైతే మనం జ్ఞానంలో ముందుకు సాగుతూ ఉంటామో పీపుల్ హ్యావ్ టు ఫాలో. ఇంకొక దారి ఉండదు ప్రజలకి. సో ఇది 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 చాలా ఇంపార్టెంట్, ఈ కాన్ఫిడెన్స్ ఉండటం. మన వర్త్, మీరు నేను, మన వర్త్ ఏంటి, హూ ఆర్ యూ అని అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్తాం? ఎవరు మీరు? సాధారణంగా వచ్చేటటువంటి మాట ఏంటి అంటే, నేను సుధాకర్, నేను మెడికల్ బిజినెస్ చేస్తాను. కానీ హూ యామ్ ఐ, నేను ఎవరు అనేటటువంటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారనుకోండి, మీకేమని సమాధానం వస్తుంది? ఒక 2-3 ఏమన్నా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా? హూ ఆర్ యూ? యేసయ్య బిడ్డని, తర్వాత దేవుని సర్వెంట్. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, థ్యాంక్ యూ. యేసయ్య యొక్క సర్వెంట్ ని, దేవుని యొక్క బిడ్డను. రైట్. ఇంకా ఎవరైనా? హూ ఆర్ యూ? ఈ ప్రశ్న బ్రహ్మకుమారీస్ లో అడుగుతున్నారు ఈ రోజున. మీకు తెలిసి ఉన్నట్లయితే గనక మౌంట్ అబూలో ఉంటుంది ఇది. ఈ సంస్థ విశ్వవ్యాప్తంగా ఉంది, ప్రపంచం మొత్తంలో ఉన్నది. హూ ఆర్ యూ అని అడుగుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు అంటే, నేను ఒక ఆత్మను కానీ అని చెప్పి మిగతా విషయాల దగ్గర తీసుకెళ్తారు. మనల్ని కనుక ఎవరైనా ఎవరు నువ్వు, ఎవరు నేను అని చెప్పి ప్రశ్నించుకున్నట్లయితే, నేను దేవుని యొక్క నీతిని, నేను దేవుని పరిశుద్ధత. దేవుడు అలా పిలిచాడు నన్ను, దేవుడు అలా పిలిచాడు మనల్ని. యు ఆర్ హోలీ అండ్ దెన్ రైచియస్.
అబ్రహాము దేవుని నమ్మెను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను. అదే విధముగా ఈ రోజున దేవుని నమ్మిన మనము ఆయన యొక్క నీతి అయి ఉన్నాం. నీతిమంతులు మీరు పరిశుద్ధులు. ఎందువల్లంటే నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు మీకు మధ్యన నా సొంత కుమారుడు తను కార్చినటువంటి రక్తము ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను నేను. కాబట్టి అలా చూస్తున్నప్పుడు మీరు పరిశుద్ధులైపోయారు. ఐఎమ్ ఎ స్పిరిట్ which is holy and then which is righteous. That's all it matters. ఈ శరీరము భూమితో ఈక్వలెంట్ గా ఉన్నది. ఒకానొక దినమున ఒక చెట్టులోనికో ఒక పురుగులోనికో వెళ్ళిపోతాం మనము. తిరిగి దేవుని యొక్క సృష్టిలోనికి ఒక భాగం అయిపోతాం భూమిలో పెట్టబడినప్పుడు. మనం అంటే భూమిలో ఒక మెన్యూర్ తెలుగులో ఎరువు భూమిలో ఒక ఎరువు అయిపోతున్నాను నేను, అంతే. దట్ ఈస్ ఆల్ ఐ యామ్. నేను ఒక ఎరువుని. నేను నాకున్నటువంటి కొద్ది కాలములో, నాకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది కాలములో, ఈ అనంతమైనటువంటి వేల కోట్ల కాలములో నాకు ఒక చిన్న కాలం ఏర్పాటు చేశాడు దేవుడు. కొన్ని సంవత్సరాలు ఏర్పాటు చేశాడు. కానీ ఈ సంవత్సరాలు చాలా మంచివి, నీ కోసము నిర్దేశించబడినవి. నీవు ఒక నాయకత్వపు బాధ్యతను నిర్వర్తించడానికి నిర్దేశించబడినవి. దేవుని యొక్క విలువలను నువ్వు కాపాడుకుంటూ, నువ్వు అనుసరిస్తూ ఇతరులకు బోధించవలసినటువంటి వ్యక్తివి నువ్వు నా యొక్క నీతివి, నా యొక్క పరిశుద్ధతవు అని చెప్తున్నాడు దేవుడు. దట్ ఈస్ వాట్ వి ఆర్. మనం ఎవరము అంటే దేవుని యొక్క ఆత్మలము. మనము ఆయన ఊదినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఆత్మలము. మనకు పరిశుద్ధత, నీతి అనేది ఆపాదించబడినటువంటి. దట్ ఈస్ వాట్ వి ఆర్. ఈ క్లారిటీ మన దగ్గరకు వచ్చేసినప్పుడు దెన్ మెనీ థింగ్స్ విల్ బికమ్ వెరీ వెరీ ఈజీ. నేను, నాది, ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా దూరం అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఎస్, నో డౌట్ వి ఆర్ హిస్ సర్వెంట్స్. ఎస్, నో డౌట్ వి ఆర్ హిస్ సన్స్ అండ్ దెన్ డాటర్స్. ఎటువంటి సందేహం లేదు ఆ విషయంలో. ఎందుకంటే మనము ఆయనకి సంబంధించినటువంటి వారసులము. సో ఇది మనము చాలా ఖచ్చితంగా అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది అవగతం చేసుకున్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరు వస్తారు, ఏం చేస్తారు, అదే పొద్దున ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుంది, మ్యాక్సిమం ఏం జరుగుతుంది చెప్పండి, ఒకసారి ఆలోచించేయండి. అందరికీ తెలిసిన విషయం కదా మ్యాక్సిమం ఏం జరగబోతుందో. ఒక రకంగా చెప్పాలి అంటే మినిమం జరగటం కంటే కూడా మ్యాక్సిమం జరగటం బెటర్. మినిమం జరిగింది అనుకోండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ ఖర్చులు, మన తీసుకెళ్ళటానికి ఎవరో ఒకళ్ళు బాధపడాలి, ఇంట్లో వాళ్ళు రావాలి, ఏడుపులు, కన్నీళ్ళు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ మందులు వేసుకోవాలి. ఇంత అవసరం లేకుండా మ్యాక్సిమం ఒకటేసారి జరిగిపోయింది అనుకోండి. ఆ రకంగా కనుక మనం ధైర్యం చూపించగలిగాం అనుకోండి, ఫట్ ఒక దెబ్బతో యేసుప్రభు వారి దగ్గర ఉంటాం. డన్. బలా మంచి సేవకుడా, నా యొక్క విశ్రాంతిలోనికి నువ్వు రా అనేసి ప్రభు పిలుస్తాడు. సో దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ మన జీవితాలని ఏలాలి, మన జీవితాలని దిశానిర్దేశం చేయాలి. మన జీవితాలకి ఇది ఒక దిక్సూచిగా ఉండి, ఒక పెద్ద పడవని ఎలా అయితే ఆ చిన్న రాడర్ తిప్పుతా ఉంటుందో అదే రకంగా ఈ చిన్న డాక్ట్రిన్ మన జీవితాన్ని ముందుకు నడిపించాలి. దెన్ ఐ బిలీవ్ వీ కెన్ బి ఆఫ్ వెరీ గుడ్ వాల్యూ టు ద సొసైటీ. మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన మిత్రులకి, వీళ్ళందరికీ కూడా మనము ఎంతో సేవ చేసేటటువంటి అవకాశము, వారి యొక్క మన్నన పొందేటటువంటి అవకాశము, అన్నిటికీ మించి దేవుడు మనల్ని ఒక నా లోకములో, నా పరలోకములో మీరు అధికులు, మీరు బహుమతులకు అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పే విధంగా మన యొక్క జీవితము, మన యొక్క నాయకత్వము ఉండాలి.
నెక్స్ట్ మళ్ళీ మనము కంటిన్యూ చేసుకుందాము నెక్స్ట్ టైం మనకి అవకాశం వచ్చినప్పుడు. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ, చిన్న పెద్ద ఎవరైనా సరే తండ్రి, ఈ లోకములో అధికులము అల్పులము ఏమున్నా సరే తండ్రి, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏదైనా సరే తండ్రి, డబ్బులు ఉన్నా డబ్బులు లేకపోయినా సరే తండ్రి, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే తండ్రి, మిమ్మల్ని ఎరిగినటువంటి మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క సేవకులుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఒకానొక బాధ్యత ఏంటి అంటే, అది ఒక్క ఆత్మ కావచ్చు, లేదా ఒక్క పర్సన్ కావచ్చు, లేదా 5 మంది కావచ్చు. వాళ్ళని నేను ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పి మీరు చెప్పినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. బైబిల్ నాకు నేర్పించినటువంటి, లేదా మా అందరికీ నేర్పించినటువంటి విలువలు, సూత్రాలు, అదే విధముగా మీ యొక్క ఆజ్ఞలను, వాటి మీద మా యొక్క దృష్టిని ఎప్పుడూ కూడా ఉంచుతూ, ఆ నాలెడ్జ్కి మీ ఆలోచనను యాడ్ చేస్తూ, జ్ఞానమును మీ దగ్గర నుంచి పొందుకుంటూ, అటువంటి జీవితాన్ని మేము జీవించటానికి, రేపొద్దున కనీసము ఒక్కళ్ళైనా సరే నా జీవితానికి ఒక మేలు చేసినటువంటి వ్యక్తి అని చెప్పి మేము ఆ సమాధిలో పెట్టబడినప్పుడు, ఆ వ్యక్తి హృదయంలో మాట్లాడుతున్నటువంటి మాటలను మేము వినేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని చెప్పి, అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున సుధాకర్ రెడ్డి అనే గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అని. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రములు, వందనాలు తెలుసు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసం కొరకైన పనులు, ఈ వాక్యం కొరకైన పనులు, మమ్మల్ని అందరినీ నాయన, మరి చిన్నగానైనా పెద్దగానైనా నాయకులుగా మీరు పెంచి ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. అయితే నాయకులను పుట్టుకొస్తున్న కొన్ని లక్షణాలు దేవాని దాసుడు మాకు చూపించాలి. మేము ఎందుకొరకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, రక్షించినారు. దేవా ఉద్దేశమును బాగుగా ఎరిగిన వారు, మమ్మలను చూస్తున్నవారు, వెంబడిస్తున్నవారు, వారందరినీ గురు యొద్దకు నడిపించేవారు మేము మాదిరిగా ఉంటూ వారిని నాయకులుగా తయారు చేయడానికి సహాయం చేయండి. నాయకులు ఉండవలసిన ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, హ్యూమిలిటీ, సర్వీస్, సర్వెంట్హుడ్, ఆయన లక్షణాలు దయచేయండి. దేవా ఇతరులకు దేవా తండ్రి మోడల్గా ఉండేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దు. ఇంకా అనేక లోటులు మాలో ఉన్నవి, మేము వాటిని సరి చేసుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకుంటూ, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ, దేవా మీరు మాకు ఇచ్చిన బాధ్యతనేమి కొన్నిసార్లు సిలువను మోయవలసి వచ్చినప్పుడు మోస్తూ, నిద్రలు భరిస్తూ, శ్రమలను వహిస్తూ, దేవా యోగ్యులైన సేవకులముగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. మా దేశము, మా రాష్ట్రము, లేక మేము జీవిస్తున్న ప్రాంతములలో తండ్రి ఇతరులు అనేక మంది ప్రభు దగ్గరకు నడిపించే నమ్మకమైన సేవకులుగా మమ్మల్ని చేయండి. అధికారము చూపించడం కొరకు కాదు,
దేవా ఇది బాధ్యతగా గుర్తించిన వారమే దేవా మేము సర్వీస్ చేయడానికి కృప చూపించు. ఇంకా రాబోయే రోజుల్లో అనేక విషయాలు నేర్చుకోవడానికి అతి రీతిగా నడుచుకోవడానికి దేవా మాకు మమ్మల్ని ఇక్కడ నడిపించండి. మీరే మహిమయ్యి ఘనతయ్యి ప్రభావాన్ని ఈరోజు పాల్గొన్న వారందరినీ వాక్యం అందించిన దైవజనుని సేవకుని ప్రతి రీతిలో ఇంకా బలపరిచి వాడుకో యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచ్చున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి శుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి. ప్రార్థన చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే. తండ్రి క్రీస్తు వారి కృప అన్యోన్య సహవాసం తోడైంది మనందరూ దేవుడే తీర్చిదిద్దునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి సుధాకర్ రెడ్డి అన్నయ్య గారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు సిస్టర్ రూపా సుహాస్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించగలరు. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.